అపోస్తలులు డిడిఎస్ మనోహర్ రాజు గారు నశించిపోతున్న ఆత్మల ఎడల దర్శనము కలిగి అత్యున్నతమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమును విడిచి ప్రభువు కొరకు అడవిలోనున్న ఆత్మలను రక్షించాలని ఆశతో అడవి బాట పట్టారు. వీరు తూర్పు గోదావరి మరియు విశాఖ ఏజెన్సీలలో సరైన మార్గము కూడా లేని ప్రదేశాలకు వెళ్ళి ఆత్మలను సంపాదించి 30కి పైగా సంఘాలను స్థాపించారు. ఆ సంఘాలలో అడవి బిడ్డలకు తర్ఫీదునిచ్చి వారి ద్వారా పరిచర్యను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు వీరి సాక్ష్యం మరియు వర్తమానం విందాం. గ్లోరీ టు అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువైన యేసుక్రీస్తుకు మహిమ కలుగును గాక. క్రీస్తు యేసు నామమున మీ అందరికీ నా శుభవందనములు తెలియజేయుచున్నాను. దేవుని బిడ్డలారా, ఏజెన్సీలో యేసు మహిమల కార్యక్రమాన్ని వీక్షించడానికి మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను. దేవుని కృపను బట్టి దేవుడు ఏజెన్సీలో యేసు మహిమల కార్యక్రమాన్ని దేవునికి మహిమకరముగా, అనేక మందికి ఆశీర్వాదకరముగా సంవత్సరము కార్యక్రమాన్ని నడిపించారు. హల్లెలూయా. వీక్షించి అనేక మంది ప్రార్థనా సాయం కోరి ఆశీర్వాదాలు పొందారని ఈమెయిల్స్ ద్వారా, ఉత్తరాల ద్వారా తెలియజేశారు. అందుని బట్టి నేను దేవునికి మహిమపరుస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఈ సంవత్సరం అంతట్లో వీక్షించిన వారందరికీ నా శుభవందనాలు మరొకసారి తెలియచేయుచున్నాను. అంత మాత్రమే కాదు, ఈ ప్రోగ్రాలు వీక్షించి బలమైన వర్తమానాలు విశ్వసించి అనేక మంది ఆర్థిక సహకారాలు అందించారు. వారందరికీ నా శుభవందనాలు తెలియచేయుచున్నాను. విదేశాల్లో ఉన్న బిడ్డలు కూడా నాకు ఆహ్వానం పలికినందుకు వారికి ప్రభు పేరిట వందనాలు తెలియచేయుచున్నాను. దేవుని ప్రేమ బిడ్డలారా, యేసు రెండవ రాకడ వర్తమానాలు మీకు అందించాను. మీరందరూ వీక్షించి బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముచున్నాను. సరే, ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానంలోకి వెళ్దాం. దేవుని లేఖనాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు శ్రద్ధగా వాక్యాన్ని విని మీరు ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నారు. ఈరోజు వర్తమానం జీవపు ఎలుగు, ద లైట్ ఆఫ్ లైఫ్. దేవుని ప్రేమ బిడ్డలారా, వర్తమానం వెళ్ళక ముందు ఒక 3 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను యేసయ్య గురించి. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ట్రూ లైట్. యేసుక్రీస్తు సత్యమైన వెలుగు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎవర్లాస్టింగ్ లైట్. యేసుక్రీస్తు నిత్య వెలుగు. దేవుని ప్రేమ బిడ్డలారా, గమనించండి. మూడవదిగా, జీసస్ క్రైస్ట్ ఈజ్ లైట్ ఆఫ్ లైఫ్. యేసుక్రీస్తు జీవపు ఎలుగు. ఎలుగు గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. వెలుగు మంచిది. వెలుగు అందరికీ అవసరము. ఈ సత్యము మనందరికీ తెలుసు. వెలుగు అందరికీ కావాలి. దేవుడు ఆదిలో మొట్టమొదటి రోజున దేవుడు వెలుగుని, చీకటిని వేరుపరిచెను. హల్లెలూయా. వెలుగు ఎక్కడుంటుందో చీకట అక్కడ నుండి పారిపోతుంది. వెలుగు అనగా బైబిల్ ప్రకారంగా దేవుడు, గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు వెలుగై ఉన్నారు. ఆ వెలుగులోకి అందరూ రావాలని
ఈ టీవీల ద్వారా వర్తమానాలు అందరికి అందిస్తున్నారు. సరే, వెలుగులో ఉన్న గొప్పతనాన్ని, వెలుగులో ఉన్న ఆశీర్వాదాల్ని పొందిన ఒక మహారాజు గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథము 27వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకే దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లు కూలిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మహారాజు మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. ఆయన జీవితంలో దేవుణ్ణి వెలుగై ఉన్నాడని ఎందుకు చెప్పాడంటే, తన జీవితం అంతా ఆయన కాపాడినట్లు బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. ఆయన పొందిన మేలులు లేక ఆశీర్వాదాలు, వెలుగులున్న ఆశీర్వాదాలు ఆయన చక్కగా ఆ 27వ కీర్తనలో పొందుపరిచారు. ఆ 27వ కీర్తనలో ఆ వెలుగు యొక్క ఆశీర్వాదము 6 ఆశీర్వాదాలు మనకి కనబడుతున్నాయి. మొట్టమొదటిది, దయచేసి అందరూ కూడా రాసుకోండి. వెలుగులో రక్షణ ఉన్నది. హల్లెలూయా. రెండవది, వెలుగులో ధైర్యం ఉన్నది. మూడవది, వెలుగులో విజయం ఉన్నది. వెలుగులో ఘనత ఉన్నది. వెలుగులో ఆనందం ఉన్నది. వెలుగులో జీవం ఉన్నది. ఇవన్నీ ఆశీర్వాదాలన్నీ కూడా దావీదు పొందారండి. ఆయన మహారాజు అయ్యుండు కూడా ఆ లోకములో ఉన్న వెలుగును చూడలేదు, కానీ యేసయ్య అనే వెలుగుని ఆ దినాల్లో చూడగలిగాడు. సరే, ఈ వెలుగు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇది లోకములోనికి వచ్చెను అంటే యేసుక్రీస్తు వెలుగుగా ఈ లోకానికి వచ్చారు అని బైబిల్ స్పష్టముగా చెప్పుచున్నది. దేవుని యొక్క గ్రంథంలోకి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-8 వరకు ధ్యానం చేద్దాం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగైండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వస్తారు అని ముందుగానే ప్రవక్త అయిన యెషయా తెలియచేశారు. అందుచేత యేసు ప్రభుకు ముందు యోహాను వచ్చారు. యేసుక్రీస్తు వెలుగుగా ఈ లోకానికి వస్తారు అని చెప్పడానికి వచ్చారు. అయితే ఆ మాటలు చెబుతుంటే ఎవ్వరూ విశ్వసించలేదు. ఎందుచేతనంటే వారి యొక్క మనోనేత్రాన్ని గుడ్డితనం కలిగజేసింది సాతానుడు. ఇక్కడ ఆలోచన చేసినట్లయితే వెలుగు యేసుక్రీస్తుని సూచిస్తుంది, చీకటి సాతానుకి సూచిస్తుంది. అందుచేత ప్రియమైన బిడ్డలారా, ఆ వెలుగులో ఉన్నట్లయితే మంచి ఉంటుంది, ఆ వెలుగులో ఉన్నట్లయితే నీతిగా ఉండగలుగుతాం, ఆ వెలుగులో ఉన్నట్లయితే సత్యముగా ఉండగలుగుతాం. అందుచేత ఇవి జీవించాలంటే కొందరికి కష్టముగా ఉంటది. ఎందుచేతనంటే వెలుగు క్రియలు వేరు, చీకటి క్రియలు వేరు. వెలుగు క్రియలు విశ్వాసము, ప్రేమ, శాంతి, సమాధానము. ఇక చీకటి క్రియల గురించి ఆలోచన చేసినట్లయితే గలతీయులకు రాసిన పత్రికలో రాయబడినది. కనుక అవి శరీర క్రియలు. శరీర క్రియలు చేసే వారందరూ కూడా చీకటిలో ఉంటారు. ఇది సత్యము. అందుకే ప్రభుని యేసుక్రీస్తు ఆ యొక్క బోధ చేసేటప్పుడు మీరు వెలుగు సంబంధులుగా ఉండండి, చీకటి సంబంధులుగా ఉండొద్దని బోధ చేశారు. నేను ఆలోచన చేశాను, బైబిల్ ధ్యానించినప్పుడు చాలా మంది యేసు ప్రభులోకి ఎందుకు రాలేకపోతున్నారు అని ఆలోచన చేశాను. ఆలోచించినప్పుడు నాకు ఆ యొక్క యోహాను సువార్త 3వ అధ్యాయము 19-21 వరకున్న వాక్యాలు ధ్యానించినప్పుడు వారు ఎందుకు యేసు యొద్దకు రాలేకపోతున్నారా
అని ఆలోచన చేశాను. ధ్యానం చేద్దాం. వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కారము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగు యొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు యొద్దకు వచ్చును. హల్లెలూయా. ఇక్కడ ధ్యానం చేద్దాం. యేసు ప్రభు అనే ఎలుగులోకి, ఆ జీవపు ఎలుగులోకి వచ్చినట్లయితే ప్రతి వారు పాపములు కనబడిపోతాయి. చూడండి, ఈ యొక్క ఊపిరితిత్తులు పాడైనప్పుడు కానీ, మనకు గుండె పని చేయనప్పుడు కానీ ఎక్స్రే తీస్తుంటారు. ఆ ఎక్స్రే తీస్తుంటే అక్కడ ఏ యొక్క వ్యాధి ఉన్నదో ఎక్స్రేల ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. అలాగే యేసు ప్రభు ముఖకాంతి, ఆ యొక్క యేసు ప్రభు చూపులు మానవుల యొక్క పాపాలని ఎక్స్రే తీసినట్లు ఉంటుందండి. ఎందుచేతనంటే మరి ఆయన మానవులు సృష్టించిన సృష్టికర్త, ఆ చీకటిలో ఉన్న ప్రజల్ని ప్రేమించి రక్షించాలి వచ్చిన రక్షకుడు ఆయన. అందుచేత ఆ యేసు యొద్దకు వెళ్తే మా పాపాలు కనబడిపోతాయేమో అని. ఇలాగ ఒక పాపము చేసిన ఒక స్త్రీకి చంపడానికి ప్రయత్నం చేశారు పాపము చేసిన వారు. అప్పుడు యేసు ప్రభు మరి ఆ దారిని వెళ్తుండగా ఆ స్త్రీ యేసు పాదాల యొద్దకు వచ్చి పడి ఉన్నది. అప్పుడు యేసు ప్రభు ఆమె వైపు చూశారు. చూసిన వెంటనే ఆమె పాపములన్నీ పరిహరించబడిపోయాయి. ఆమె ఈయనే నా రక్షకుడు, ఈయనే నా చీకటి బ్రతుకు నుంచి రక్షిస్తాడు, ఈయన ఇప్పుడు నా మరణం నుంచి తప్పిస్తాడు అని ఒక నిశ్చయతోటి ఆ యేసు ప్రభు యొద్ద పాదాల యొద్ద పడిపోయి ఉన్నది. అయితే అందరు రాళ్ళు పట్టుకొని వచ్చారండి. వచ్చిన వారు చంపొచ్చు కదండి, కానీ ఈయన శక్తిమంతుడు, ఈయన జీవాధిపతి. అందుచేత ఆయన చూసి మరి ఏం చేయలేకపోయారు. అప్పుడు యేసు ప్రభు ఒక్క మాట మాట్లాడలేదు. తల వంచి ఏదో రాసినట్లు చేస్తున్నారు యేసు ప్రభు. అప్పుడు ఎక్స్రే కిరణాల్లాగా యేసు తలంపులు వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళగానే వాళ్ళకి తాగా నేను కూడా వ్యభిచారినే, నేను పాపాత్ముడినే, నేను కూడా అక్రమం చేసిన వాడిని అని అయితే శరీర క్రియలు ఉన్నాయో అవన్నీ వాళ్ళకి బోధించాయి. ఇక్కడుంటే మంచిది కాదు అని పారిపోయారు. ప్రభువుని విశ్వసించలేదండి. అయ్యో నా పాపంలో బయటపడిపోతున్నాయని వెళ్ళిపోవడం జరిగింది. చూసారా ఎంత అద్భుతమో. యేసు ప్రభు చీకటి బ్రతుకులో ఉన్న ఆ యొక్క సహోదరికి రక్షించారు. మనం ఎంతటి ఘోర పాపులమైనా సరే యేసు యొద్దకు వస్తే ఆ వెలుగులో చీకటి పోతుంది, ఆ వెలుగులో ఈ పాపాలన్నీ పోతాయని దైవ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. కనుక దేవుని ప్రేమ బిడ్డలారా, మనమందరం వెలుగు సంబంధంలో బైబిల్ చెప్తుంది. అయితే మనం ఏమి చెయ్యాలి? దేవుని యొక్క లేఖనం చెప్తుంది, యేసు క్రీస్తులో వచ్చిన వారందరూ వెలుగు సంబంధులు. ఆ వెలుగు పొందిన వారందరూ కూడా ఆ యొక్క జీవపు వెలుగు గురించి ప్రతి ఒక్కరికి చాటాలని దేవుని యొక్క లేఖనం మనకు స్పష్టంగా చెప్తుంది. ప్రతి ఒక్కరం కూడా, అందుకంటే ఒక దీపం వెలిగించి మరి ఆర్పకూడదు, కానీ ఆ దీపాల దగ్గర ఇంకా కోటి దీపాలు వెలుగుతాయని ఒక లోక సామెత ఉంది కదా. అలాగే యేసు ప్రభు లోకానికి వచ్చారు, వెలుగై ఇచ్చారు, 12 దీపాలని వెలిగించారు. అయితే అందులో ఒక దీపం మారిపోయిందండి. అయినప్పటికీ ఆ 11 దీపాలు వెలిగాయి, ప్రపంచమంతా వెలుగైపోయిందండి. మన భారతదేశం కూడా గొప్ప శక్తివంతం గల దేశం అవడానికి కూడా కారణం ఏమిటంటే ఆ యొక్క శిష్యుల్లో తోమా ఆయన ఇక్కడికి వచ్చి యేసయ్య అనే వెలుగు గురించి మరి ప్రకటించారు. ఎందుకంటే వాక్యము వెల్లటి అగుడు తోడనే వెలుగు కలుగును. హల్లెలూయా. వెలుగు ఆశీర్వాదానికి కూడా సూచనగా ఉన్నది. కనుక దేవుని ప్రేమైన బిడ్డలారా, మరి యేసు యొద్దకి రావాలని ఆయన కోరుకుంటున్నారు. పాపము చేసిన వారందరి కోసం యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. ఆలోచన చేయండి. చీకటిలో గొల్లలున్నారు, అప్పుడు దేవుని దూత వెళ్ళింది, అక్కడ వెలుగు వచ్చింది. దేవుడే మన యొద్దకు వస్తున్నాడండి. ఈ దినాల మీ ఇంట్లోకి మరి మీరు బయటికి రాలేకపోయినప్పటికీ వాక్యము రూపాన టీవీ ద్వారా మీ ఇంట్లోకి ఆ యొక్క వాక్యం అనే వెలుగు మీ ఇంటికి వస్తుంది. యేసయ్య మీ ఇంటికి వస్తున్నారు, చేర్చుకోండి. ఎందుకంటే
చీకట్లో మేము ఉండిపోయామంటే అనుకోవద్దు. ఎందుకంటే యేసయ్య మరి నా ఇంటికి రావయ్యా అంటే మరి వెలుగ్గా నీ ఇంటిని, నీ హృదయాన్ని చేయగలుగుతారు. అదేవిధంగా మన జీవితాల్లో చీకటి బ్రతుకులండి మాయి. ఎందుకంటే కష్టాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఏమంటారంటే మా బ్రతుకు, మా ఇల్లంతా చీకటి అయిపోయింది అయ్యగారు అంటారు. నిజమే, యేసు లేని ఇల్లులన్నీ కూడా చీకటేనండి. యేసు కలిగి ఉన్న ఇల్లులన్నీ వెలుగండి. అందుచేత యేసుని చేర్చుకోండి, మొట్టమొదటిగా హృదయంలో చేర్చుకోండి. అప్పుడు మీ ఇంటికాడ, ఎందుకంటే చాలా మంది అంటుకుంటూ ఉంటారు ఈ గృహానికి యేసే అధిపతి అని. మంచిదే, పెట్టుకున్నారు, కానీ యేసు చెప్పినట్లు చేయండి. వెలుగులో నడవండి, చీకట్లో నడవద్దు. ఈ దినాల్లో వెలుగులో ఉన్నవారు కూడా చీకట్లో నడడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అలా చేయొద్దు. ఎందుకంటే ఈ యొక్క చీకటి గతించిపోతుంది, వెలుగు రాబోతుంది. అందుచేత దేవుని బిడ్డలారా, దయచేసి మీకు చివరిగానే చెప్పే మాట ఏమిటంటే, మీరు జీవపు వెలుగును కోరుకుంటారా, చీకటిని కోరుకుంటారా? ఎందుకంటే చీకటిని కోరుకున్నారా, మీరు ఎక్కడికి వెళ్తారో, మీ జీవితాలు ఎక్కడికి వెళ్తాయో తెలియదు. గాఢాంధకారం, గుడ్డితనము కలుగ చేస్తుంది. మీ జీవితాల్లో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. చాలా మంది కుటుంబాలు ఈ దినాల్లో శాంతి లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, సంతోషం లేదు అని ఎందుకు అనుకుంటున్నారంటే యేసుని తెలియక. యేసుని వెంటనే హృదయంలో ఈ క్షణమే ఈ యొక్క వర్తమానుడా యేసయ్య నా హృదయంలోకి రా అని చెప్పి ఒక్కసారి మీరు ఆహ్వానించండి, వెంటనే మీకు వెలుగు వస్తుంది. ఎందుకంటే అది జీవపు వెలుగు. మిమ్మల్ని వెలిగించడానికి, మీ జీవితాలు బాగు చేయడానికి ఆ వెలుగు ఈ లోకానికి వచ్చింది. కనుక దేవుని ప్రేమలారా, దయచేసి మీరందరూ కూడా యేసయ్యని వెలుగులోకి రండి. చీకటనే ఆ పాప బంధకాల నుంచి విడుదల పొందండి. మీరు ఒక్క మాట చెప్తాను మీకు, ఎందుకంటే 27వ కీర్తన భాగం మీద చెప్పాను కదా, నేను మందిరములోకి వెళ్తాను. ఎందుకంటే మందిరము దేవుని మహిమతో ఉంటుంది, దేవుని వెలుగుతో ఉంటుంది. దయచేసి మీ కష్టాలన్నీ పోవాలనుకుంటే, మీ ప్రోత్సాహం కావాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళండి. అక్కడ దైవజనులతో ప్రార్థన చేయించుకోండి, మీ కష్టాలన్నీ పోతాయి. ఎందుకంటే నాకు తెలిసిన ఒక సహోదరుడు సాక్ష్యం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అప్పులు ఎక్కువైపోయాయి. ఆయన హిందువుడు, భార్యకి బిడ్డలకి తన ఊరు పంపించేశాడు. పంపించేసేసి ఇక చనిపోదామని ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్రక్కనే సభలు జరుగుతున్నాయి. ఎందుకైనా మంచిది వెళ్ళాలని ఒక ఆలోచన వచ్చిందంట. వెళ్ళాడు. ఆయన హిందువుడు కనుక దైవ సంబంధ విషయాలు తెలియ చివారు నించున్నాడు. నించుంటే దేవుని యొక్క వాక్యం అనే వెలుగులో ఒక ప్రశాంతత వచ్చిందని ఆయన గ్రహించాడు. 2వ దినాన వెళ్ళాడంట, కూర్చోవాలనిపించిందట. 3వ దినాన వెళ్ళాడండి, ఇక యేసును అంగీకరించాలని ఆయనకి అనిపించిన తర్వాత మా గ్రామం వచ్చారు. వచ్చిన తర్వాత నాకు చక్కని సలహా ఇచ్చాను. మీరు బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, దేవుళ్ళో నమ్మండి, దేవుళ్ళో ఉండండి అని చెప్పాను. ఆ విధంగా ఉన్నారు. వారి అప్పులన్నీ పోయాయి. ఎందుకంటే అప్పులు పోతాయని కాదు మనకి ఇక్కడ సాక్ష్యము, అది ఒక ఫస్ట్ ఎయిడ్ లాంటిది అది. అందుచేత యేసు మనకి మరణం నుంచి తప్పించడానికి ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. కనుక వెలుగు పరలోకానికి సాదృశ్యం, చీకటి నరకానికి సాదృశ్యం. కనుక పరలోకం కావాలనుకున్న అందరూ కూడా వెలుగులోకి రండి, యేసయ్యలోకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలైన కృపగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం లెక్కలని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా, నీ వెలుగు గురించి తెలియచేశాను. నీకు వందనాలు. నీ చివరిగా పిలుస్తున్నావు నాయన, జీవపు వెలుగులోకి రండి, నడవండి, విశ్వసించండి, లెమ్ము, తేజరిల్లుము, వెలుగు నీ మీదకి ప్రకాశిస్తుందని సెలవిచ్చిన దేవానికి వందనాలు. భూమి మీదకి చీకటి కమ్ముచున్నదంటున్నావు తండ్రి. ఈ దినాల్లో అనేకమైన కుటుంబాలు ప్రభా సమస్యలనే చీకటిలతో ప్రభా, బాధలనే మరి చీకటిలో ఉంటున్నారు ప్రభా. వారికి ఇప్పుడే విడుదల దయచేయమని అడుగుతున్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. అంధకారంగా వాళ్ళ హృదయాన్ని చేసేసిన సాతాన్ని ఇప్పుడే యేసులో లయపరుస్తున్నా. నీకు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడే బిడ్డలకి విడుదల దయచేయండి ప్రభా. ఆయన స్వస్థతను పొందుటకు సహాయము దయచేయండి, సమస్యను విడుదల పొందుటకు సహాయం చేయండి. నాయనకి వందనాలు. నిరాకడ బహు సమయపోయింది కనుక లోకమంతా ప్రస్తుత కాలము చీకటిమయముగా తండ్రి, కొట్లాటలతో యుద్ధాలతోన్నదంటే అర్థము చీకటిమయం ప్రభువా. కనుక ఈ కష్టాల నుంచి బిడ్డలందరినీ కాపాడండి నాయన. ఎవరైతే నాయన వ్యాధి బాధలతో ఉన్నారో స్వస్థత దయచేయండి.
ఈ వెలుగు గురించి ఇంకా బిడలు తండ్రి తెలుసుకొని బలపడే భాగ్యం దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రభునందు ప్రేమిలారా, మరి మీకు ఒక విషయాన్ని తెలియచేయాలని ఆశపడుతున్నాను. నేను హైదరాబాదులో ఉద్యోగం చేశాను. ఆ సంపూర్ణమైన సాక్ష్యం మీకు తెలియచేస్తాను. ఈ గత సంవత్సరం అంతా దేవుడు ఈ యొక్క ప్రోగ్రాం అంతటిగా జయప్రదం చేశారు. అనేక ఆత్మలు రక్షించబడ్డాయి. మరి ఇది కొనసాగాలి కూడా ప్రార్థన చేయండి. ఒక చిన్న మనవి చేస్తున్నాను. చరిత్రలో, సంఘ చరిత్రలో మీరు ఉండిపోవాలని ఒక ఆశ కలిగి ఒక మాట చెప్తున్నాను. ఏమిటంటే, చరిత్రకారులు చెప్తారు, ఒక గ్రామం బాగోవాలంటే ఒక గుడి, ఒక బడి అని. నా ఉద్దేశాలు కూడా ఏంటంటే, నేను పరిచర్య కొండ ప్రాంతాల్లో చేస్తున్నాను. అక్కడ సరైన మరి బళ్ళు, ఇంకా కొన్ని గ్రామాల్లో బళ్ళు కూడా లేవు. ప్రార్థన చేయండి. మందిరాలు కూడా లేవు. కనుక మందిరాలకి మీరు ప్రోత్సహించాలని, మీరు సహాయం చేయాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే నేను దైవలేఖనం చదివినప్పుడు దావీదు విషయంలో ఒక చక్కని మాట ఉంది. మందిరము కట్టాలని ఆశ, అభిలాష కలిగారని తన కుమారుడు సాక్ష్యం ఇచ్చాడండి. అందుచేత ఆ మందిరము కట్టడానికి రాజు ఏర్పాట్లు మనకు తెలుసు. ఇంకా లోతుగా వెళ్తే ఆ చదివినప్పుడు, నేను దాచుకున్న బంగారము కూడా నేను ఇస్తున్నాను అని ఆ సర్వ సమాజం ఎదుట దావీదు మహారాజు చెప్పారు. అందుచేత దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని దేవునికి ఇచ్చాను. ఆత్మీయ మందిరాలు కట్టాను. ఇప్పుడు ఆ యొక్క బిడ్డలు ఆరాధన చేసుకోవడానికి మందిరాలు కావాలి. ప్రార్థించండి. మీ సహకారాలు అందించాలని మీకు హృదయపూర్వకంగా మనవి చేయుచున్నాను. సరే, నాతో పరిచర్య చేస్తున్న యేసుబాబు అనే ఒక పాస్టర్ గారికి సాక్ష్యాన్ని మీకు ఇప్పుడు వినిపిస్తాము. దయచేసి ఆయన గురించి ప్రార్థన చేయండి. ఆయన కొండ ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్ళి పరిచర్య చేస్తున్నారు. ఆయన మంచి త్రాగుబోతూ, కుటుంబంలో సమాధానం లేదు, ఎప్పుడు చీకటే ఆ కుటుంబంలో. అలాంటిది ప్రభువు ఆయనకి రక్షించుకున్నారు. ప్రభు పరిచర్యలో ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు వారి సజీవ సాక్ష్యాలు వీక్షించాలని మనవి చేస్తున్నాను. నేను కొండ మీద బాగా అడవుల్లో గట్రా తిరిగేటవాడను. నేను నా జీవితంలో మరి శాంతి లేదు, నాకు సమాధానం లేదు. అయితే మా తల్లిదండ్రులు నన్ను యేసుబాబు అని పేరు పెట్టారు, కానీ యేసుని పోలి నడుచుకుంటలేదు నేను. అయితే నా జీవితంలో చుట్టా, బీడీ, సిగరెట్టు, తాగుడు సమస్తం అంతా చెడు అలవాట్లకి బానిసైపోయి, త్రాగుడులోన ముఖం కూడా ఉబ్బిపోయి, కాళ్ళు ఉబ్బిపోయి, రకరకాలుగా చచ్చిపోయి టైంలోన నా యొద్దకు మనోహర్ రాజు గారు అనే దైవజనులు మరి ఆ యొక్క హైదరాబాదులో నుండి తన ఉద్యోగంని రిజైన్ చేసి మా గ్రామానికి వచ్చారు. వస్తున్నప్పుడు నేను బాగా బలహీనను, అప్పటికి కూడా తాగుతూనే ఉండేవాడను. అయితే వెంటనే వచ్చి నన్ను కౌగిలించుకొని నన్ను ఎంతగానో ఆత్మీయంగా మరి ఎంతగానో నన్ను పట్టుకొని కౌగిలించుకున్నారు. అయితే దైవజనులు చెప్పిన మాటలో నేను నమ్మాను. యేసు ప్రభు నా జీవితంలో మంచి అలవాట్లని మరి చేశారు. నేను మొత్తం చుట్టా, బీడీ, సిగరెట్ సమస్తం అంతయు, నేను త్రాగుడు, సారా బానిస నుండి గంజాయి కూడా తాగేటివాడను. అవన్నీ కూడా నేను విడిచిపెట్టుకొని దేవుని నమ్ముకున్నాను. అయితే నేను ఇప్పుడు సువార్త చేస్తున్నాను. అడవి ప్రాంతంలోకి వెళ్ళి ఈ యొక్క సువార్త చేస్తూ మరి ఈ రీతిలో జీవిస్తున్నాను. నేను మరి మనోహర్ రాజు గారి దగ్గరే నేను సేవ చేస్తూ ఈ రీతిలో నేను బ్రతుకుతున్నాను. మీ అందరికీ వందనాలు. తండ్రి అయిన దేవుని ప్రేమయు, మహాదేవుడును మన రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీ అందరికి తోడైనను గాక. ఆమేన్. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి
నన్నాదుకోవయ్యా దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై సంచరించితి చీకటిలో వంచన చేసితి అందరినో వంచన చేసితి అందరినో దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని కలువరిలో సిలువంద కలవరమోదె జగమంతా కలువరిలో సిలువంద కలవరమోదె జగమంతా పాపినైన నా కొరకు మరణమునే భరించితివి మరణమునే జయించితివి దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. ఇంతవరకు మా ప్రియ దైవ సేవకులు మనోహర్ రాజు గారి సాక్ష్యాన్ని మీరు ఆలకించారు. వారితో నాకు దాదాపుగా 25 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. దైవజనుల ఆరోగ్య గారితో డాక్టర్ దేవసహాయం గారితో మహాసభలు జరగడం ద్వారా నేను వారికి పరిచయం అయ్యాను. ఏజెన్సీలో మంచి ఘనమైన పరిచర్య వారు జరిగిస్తున్నారు. 30 సంఘాల దేవుడు విస్తరింపజేశారు. వారి ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు చేశారు. అవన్నీ చెప్పడానికి సమయం చాలదు కనుక రానున్న దినాల్లో క్రీస్తు పరిచర్య సంఘాల తరపున ఏజెన్సీలో యేసు మహిమలు అనే శీర్షికలో ఆయా సేవకుల అనుభవాలు, సాక్ష్యాలు, దైవజనుల సంపూర్ణ సాక్ష్యాన్ని మీకు మేము త్వరలో అందజేస్తాం. ఈ పరిచర్యల కోసం, దైవజనుని కుటుంబం కోసం మీ ప్రత్యేక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఈ కార్యక్రమం కోసం మీరు దయచేసి ప్రార్థన చేయండి, సహకరించండి. మీకు మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా చిరునామా అపోస్తలుడు డిడిఎస్ మనోహర రాజు, క్రీస్తు పరిచర్య వ్యవస్థాపకులు, సంటికొండ, యెరూషలేం ప్రార్థనా మందిరం, రాజమమ్మంగి మండలం, తూర్పుగోదావరి జిల్లా. పిన్ కోడ్ 533436. మా సెల్ నంబర్ 9433062223. మా ల్యాండ్లైన్ నెంబర్ 08865275749. మరొక ఫోన్ నంబర్ 08865275849. మా ఈమెయిల్ jesusmanohar@gmail.com.